దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో శుభములు. 25వ తేదీ సోమవారము, నవంబర్ మాసము 2024వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం. ఐశ్వర్యము, సొమ్ము, ఘనత నీకిచ్చేదను. ఐశ్వర్యము, సొమ్ము, ఘనత నీకిచ్చేదను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. పూర్తి వచనము ఇలా ఉంది: కాబట్టి జ్ఞానమును తెలివియు నీకియ్యబడును. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తరువాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యము, సొమ్ము, ఘనత నీకిచ్చేదను అని చెప్పాను. ఎవరు? దేవుడు సొలొమోనుతో చెప్తున్నాడు. రైట్. ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఏమి అడిగేద్దాం. ఇది మన టైటిల్. దేవుణ్ణి ఏమి అడిగేద్దాం. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ మనం చూసుకుని 2 Chronicles chapter 1 verses 12, New Living Translation. I will certainly give you the wisdom and knowledge you requested. నేను ఖచ్చితంగా నీవు నన్ను అడిగిన జ్ఞానము, తెలివి నీకిస్తున్నాను. బట్ I also give you wealth, riches and fame, such as no other king had before you or will ever have in the future. అంటే నీవు నన్ను అడగకపోయినను నీకు వెల్త్, ఐశ్వర్యము, రిచెస్, ధనవంతునిగా లేకపోతే గొప్పలు, గొప్పవాడిగా, ఫేమ్, ఘనత, కీర్తి నేను నీకు ఇస్తున్నాను. ఇంతకు ముందు అటువంటి రాజు లేడు, ఇక ముందు ఉండబోడు. ఇది ఇక్కడ మనము నేర్చుకుంటున్న వాక్యము సారాంశం. ఈ దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము మొత్తము 17 వచనాలు కలవు. ఈ 17 వచనాలు మనము టైటిల్స్ ఎలాగంటే సొలొమోన్స్ ప్రేయర్ ఫర్ విజ్డమ్. సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు జ్ఞానము కొరకు. మొదటి మొత్తము 13 వచనాలు సొలొమోన్స్ రిచెస్. ఇక్కడ సొలొమోను యొక్క గొప్పలు లేకపోతే అతని యొక్క ఘనత 14వ వచనం నుంచి 17 వరకు ఉన్నాయి. యాక్చువల్గా ఈ వాక్యం అంతా నేను ఇంకొక చోట చెప్పి ఉన్నాను, అది మీరు చూడొచ్చు. ఇవే వాక్యాలు రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా ఉంది: గిబియోనులో యెహోవా రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దానిని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలి నా దగ్గర నుంచి? రైట్. ఇది ఈరోజు నిన్ను అడుగుతున్న ప్రశ్న. అంటే మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం: అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు ప్రతివానికి ఇవ్వబడు, వెదకు ప్రతివానికి దొరుకును, తట్టు ప్రతివానికి తీయబడును. మనము ఏమడుగుతున్నామంటే చాలా చిన్నవి, మనకి తెలిసినవి. కానీ ఎప్పుడైతే నీవు అడుగుతున్న వాడు అడగమంటున్నాడు అంటే ఆయన దగ్గర ఏమేమున్నాయి ఒక్కసారి ఇక్కడ మనం చూస్తే ఆయన దగ్గర ఉన్నాయి. సొలొమోను ఏమని చెప్తున్నాడు? నా తండ్రి అయిన దావీదు నీకు అనుకూలముగా ఏ విధముగా సత్యము, నీతి అనుసరించి యథార్థమైన మనస్సు గలవాడై ప్రవర్తించును. మన బిడ్డలు మన కోసం ఇలా చెప్పితే ఎంత ఘనత కదా. కాబట్టి నీవు ఏ విధముగా అతనితో తోడుగా ఉన్నావో, కృప చూపించావో, కానీ నన్ను రాజుగా నియమించావు కనుక నాకు బుద్ధి సరిపోదు, నేను ఇంకా చిన్నవాడినే. కనుక నాకేం కావాలి? ఈ గొప్పదైన జనమును తీర్పు తీర్చుటకు, అంటే ఒక రాజుకి కావలసినవి తను అడుగుతున్నాడు. అంటే
తినకి రాజ్యం ఇవ్వబడింది. ఇప్పుడు ఇతను రాజు కనుక ఇతను దేనిని అడగాలి? రాజరికమునకు కావలసింది అడగాలి. ఎప్పుడైతే నేను మంచి చెడ్డలు వివేచించి నీవు నాకిచ్చిన ఈ జనాంగమును ఏ విధముగా తీర్పు తీర్చాలో వివేకము గల హృదయము అనుగ్రహించుము. దేవుడు అయిపోయాడండి. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుణ్ణి ఏమి అడగాలి? ఇప్పుడు 10th క్లాస్లో ఉన్న అమ్మాయి అయితే నేను ఏ సిలబస్ తీసుకుంటే నేను చదువుతాను అనే కంటే, దేవా నువ్వు చెప్పే ప్రభువా, నువ్వు ఏమి ఆశపడుతున్నావు నా పట్ల అని మన బిడ్డలు దేవుని చిత్తం కోసం వెతికితే, అంటే ఇప్పుడు దేవుని దగ్గర ఏమన్నాయి? ఇక్కడ మనం చూస్తే రాజులు 1 గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం, దీర్ఘాయువునైనను అంటే దేవుని దగ్గర ఆయుష్కాలం ఉంది. నెంబర్ 2 ఐశ్వర్యమునైనను. నెంబర్ 3 శత్రువుల ప్రాణమైనను. అంటే దేవుని దగ్గర నీకు కావలసినవి అన్నీ కూడా ఉన్నాయి. ఇవేమి అడగకుండా, అంటే మనుషులు కామన్గా అడిగేవన్నమాట, న్యాయమును గ్రహించుటకు, అంటే వివేకము అనుగ్రహించమని నీవు నన్ను అడుగుతున్నావు కనుక దేవుడు ఏమంటున్నాడు తెలుసా? బుద్ధి వివేకము గల హృదయము మాత్రమే కాకుండా ఐశ్వర్యము ఘనత నీవు అడగకపోయినా నేను నీకు ఇస్తున్నాను. కానీ నీ తండ్రి అయినా, ఇది గుర్తుపెట్టుకోండి, దావీదు నా మార్గములలో నడిచి నా కట్టడలు నేను నియమించిన ధర్మశాస్త్రం అంతటినీ గైకొనినట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను. ఇప్పుడు అది స్వప్నమని సౌలు, అంటే ఈ యొక్క సొలొమోను తెలుసుకున్నాడు. మొట్టమొదటి రాజు సౌలు. సౌలు దేవుణ్ణి అడగల నన్ను రాజుగా చేయమని, కానీ ప్రజలు అడిగారు సమూయేలు దగ్గరికి వెళ్ళి, మాకు సర్వలోకం జనుల మర్యాద చొప్పున రాజు కావాలి. దేవుడు వెతికి వెతికి కీషు కుమారుడైన సౌలు, సమూయేలు 1 గ్రంథము 9వ అధ్యాయంలో ఈ భాగం ఉంటుంది. అంటే దేవుడు గాడిదలను వెతకడానికి వెళ్ళిన ఆ యొక్క సౌలును దర్శించి రాజుగా చేసినప్పటికీ, దేవుడు రాజుగా చేసినందుకు సౌలు దేవుని చిత్తమును వెతికేవాడిగా ఉండాలి. అయితే సౌలు ఎప్పుడైతే దేవుణ్ణి వెంబడించలేకపోయాడో, దేవుడు 2 సార్లు వార్నింగ్ ఇచ్చి నా హృదయానుసారుణ్ణి కనుక్కున్నానని దావీదుతో దేవుడు ఏం చెప్తున్నాడు? దినవృత్తాంతములు 1 గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం, దావీదు దేవుణ్ణి అడగకపోయినా గొర్రెల దొడ్డిలో నుండి నేను నిన్ను తీసి నీవు వెళ్ళిన చోట్లలెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలవనీయక లోకములోని ఘనులకు కలిగి ఉన్న గొప్ప పేరు నేను నీకు కలుగజేస్తాను అని దావీదుతో దేవుడు చెప్తున్నాడు. అంటే సౌలు దేవుని చిత్తమును చెయ్యకపోయినా 40 సంవత్సరాలు, దావీదు దేవుని చిత్తంలో పదే పైన కింద అయిన 40 సంవత్సరాలు. అంటే సౌలు ద్వారా రాజ్యము అంటే ప్రారంభించబడినప్పటికీ దాన్ని కొనసాగించిన వాడు, ఎక్స్టెన్షన్ చేసిన వాడు, ఇది ఎస్టాబ్లిష్మెంట్, ఇది ఎక్స్టెన్షన్. దావీదు దాన్ని విస్తరింపచేసి సౌలు మన సొలొమోను ఏం చేశారు? దాన్ని స్థిరపరిచాడు. చూసారా? అంటే ఈ రోజున 40 సంవత్సరాలు ఎవరు? సొలొమోను పరిపాలించాడు. కానీ నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. నీవు దీర్ఘాయుష్మంతుడివి కావాలి అని అంటే నా ఆజ్ఞలు వెంబడించాలి.
దావీదు 70 సంవత్సరాలు బ్రతికాడు. 30 సంవత్సరాలకి రాజు అయ్యాడు. 40 సంవత్సరాలు పరిపాలించాడు. మరి సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. రాజు ఎప్పుడయ్యాడో తెలుసా? 19 సంవత్సరాలకని చరిత్రకారులు చెప్తున్నారు, గ్రంథకర్తలు. 59 సంవత్సరాల కల్లా సొలొమోను చనిపోయాడు. రెహబాము రాజు. కారణం ఏంటి తెలుసా? 340 120. ఆ తర్వాత మిగిలిన వారు చిన్న చిన్నగా పరిపాలించారు. రాజ్యము విభజింపబడింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, 3 సార్లు స్వప్నంలో దేవుడు దర్శించి, సొలొమోనా నా కుమారుడా, నీ మార్గము సరిచేసుకోమని దేవుడు హెచ్చరించి ఉన్నాడు. కానీ సొలొమోను తన హృదయాన్ని దేవుని మించి తప్పిపోయింది. జ్ఞానము తెలివి అడిగాడు, కానీ నీవు నేను ఏమడుగుతాము? ఇదిగో దేవుని వాక్యాలు ఒక్కసారి మనం చూస్తే, మనము ఇలా ఆలోచిస్తే, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం, ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో. అంటే మన చింతంతా మన బిడ్డలు, వారి ఆరోగ్యాలు, మన జీవితము, మన ఖర్చులు, మన అప్పులు, మన సమస్యలు, ఇవే ఉంటాయి. కానీ నిజంగా దేవుని యొక్క వాక్యము ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. అంటే ఇశ్రాయేలీయులను నడిపిస్తూ, వారికి దాహం కావాలని తెలీదా? నీళ్లు కావాలని, ఆహారం కావాలని తెలీదా? అవి నిత్య అవసరాలు. కానీ ఆయన రాజ్యమును, నీతిని వెతుకుడి, అన్నీ నేను మీకు ఇస్తాను. అంటే దేవుని చిత్తము నీ పట్ల, నా పట్ల ఏ విధముగా ఉంది అంటే, మనము ఈ వాక్యాలు ఎక్కడికి వెళ్ళొచ్చు, ఏ విధముగా ఈ వాక్యాలు తీయొచ్చు అంటే, కీర్తనలు 31:19, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నా కాలగతులు నీ వశములో ఉన్నవి అని కీర్తనాకారుడు చెప్పాడు. పౌలు ఏమని రాస్తాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. మరి ఈ పరిస్థితుల్లో ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వైతే ఏమడుగుతావు దేవుణ్ణి? ఉదాహరణకి, ఆదాము గాఢ నిద్ర కలుగు చేసి, ఆదాము ముందుకి అన్నీ తెచ్చినప్పుడు, ఆదాము కోసం దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఆదాము అన్నింటికీ పేర్లు పెట్టాడు. కానీ ఆదాములోంచి వైబ్స్ దేవుడు చూస్తున్నప్పుడు, ఆ గాఢ నిద్రలో తనకి సహకారి కావాలని, సాటి అయిన సహాయం కావాలని ఆదాము ఆత్మ దేవునికి మొర్ర పెడుతున్నప్పుడు, దేవుడు ఆదాములోంచే ఎముకను తీసి అవ్వను తీసుకొచ్చి ఆదాము ముందు పెట్టినప్పుడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నరుని నుండి తీయబడినది నారి. మరి జంతువులకు అలా పేరు పెట్టలేదే? నరుని నిండి తీయబడింది. తర్వాత జీవము గల ప్రతి వానికి తల్లి అవ్వ అని ఆదాం పేరు పెట్టాడు. అంటే ఆదాం అయ్యాడు కదా. హాగరు ఏ రోజున తను ఊహించలేదు అబ్రహాముకి భార్యనైపోతానని. ఎలా కొట్టేసిందో కదా. ఇలాగ చెప్తూ పోతే రిబకా ఎక్కడో ఉంది. ఒక ఒంటెల మీద ఎలియాజరు వచ్చాడు. గొప్ప యజమానుని కుమారునికి భార్య అయిపోయింది, మూల స్త్రీ అయిపోయింది. మరి ఇలాగ చెబుతూ పోతే రాహేలు లేయాల దగ్గరికి పెండ్లి కుమారుడు వచ్చాడు, ఇశ్రాయేలు వంశం వచ్చేసింది.
మరి ఒక బత్షెబ, ఒక సైనికుని భార్య ఏ రోజు దేవుణ్ణి అడగల రాజుకి భార్యనవ్వాలని. ఒక రూతు అయిపోయింది, భర్త చనిపోయాడు, బిడ్డలు లేరు, మోయాబీరాలు, శాపగ్రస్తురాలు, ఒక బోయాజుకి భార్యనవుతానని ఏ రోజు ఊహించలేదు. తన ప్రయాణం ప్రారంభించింది, బెత్లెహేము యొద్దకు వచ్చింది. నీ దేవుడే నా దేవుడు అనింది. దేవుడు ఐసైపోయాడు, రూతుని తన వంశావళిలో పెట్టుకున్నాడు. ఎంతమంది కోసం చెప్పమంట? దేవుని గొప్ప ప్రణాళిక నీ పట్ల ఉంది. అమ్మా, ఆయన రాజ్యమును నీతిని వెతకండిరా, ఆయన్ని ప్రార్థించండిరా, ఆయన సన్నిధికి రండిరా. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన నీ కొరకు ఏదో గొప్ప మేలు దాచిపెట్టాడు, అది నువ్వు వెతకాలి. ఒకరోజు మనోహ, అతని భార్య పేరు రాయలేదు, ఉంది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు, నీకు ఒక కుమారుణ్ణి ఇస్తున్నాను. ఆ రోజున ఒక గిద్యోను అడుగుతున్నాడు, దేవుని ప్రశ్నిస్తున్నాడు, ప్రత్యక్షమయ్యాడు, నిన్నే నేను ఆ వీరునిగా చేస్తున్నాను. అంతెందుకు, హన్నా పెనిన్నా పెట్టిన పోరు చూడలేదు, నాకు కుమారుడు కావాలి, ఇవ్వో నీకోసం ఇస్తాను, పొందుకుంది. అంతెందుకు, ఒక హిజ్కియా, నాకు ఆయుష్కాలం కావాలి, పొడిగించు, 15 సంవత్సరాలు ఆయుష్కాలం పొందుకున్నాడు. ఒక గుడ్డివాడైన భర్తిమయి, మార్కు సువార్త 10వ అధ్యాయము 51వ వచనము, యేసు నీకేమి చేయగోరుచున్నాను, నేను నీకేం కావాలి నా దగ్గర నుంచి అన్నప్పుడు ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగు చేయము, ఏమనగా నేను గుడ్డివాడను. ఇక్కడ యేసుప్రభు ఇక్కడే కాదు, అందరితో చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవు వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచు. చూసా, నీ విశ్వాసమే నీకు ఇవ్వబడుతుంది, నీవు అడిగేదే నీకు దొరుకుతుంది. అంటే నీవు దేన్ని వెతుకుతున్నావో, అర్ధరాత్రి గాఢ నిద్రలో నీవు ఏమి దేవుడితో మాట్లాడుకుంటున్నావో అది నువ్వు పొందుకొని తీరుతావు. నేను నా జీవితంలో నేను చూశాను, ఎక్కువ మంది అడిగేది ఇదే, డబ్బు 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 డబ్బు, పిల్లల పెళ్ళిళ్ళు. అంటే ఇంతే నా జీవితము. మరి దావీదు ఏమడిగాడో చూపించాలి కదా. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని. ఐ హావ్ ఆస్క్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొద్ద ఒక వరం అడిగాను, ఎ గిఫ్ట్. నేను వెతుకుచున్నాను ఏంటో తెలుసా? యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు, నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నేను బైబిల్ క్షుణ్ణంగా చదివి, పిచ్చి పట్టినట్లు చదివి, ఇకను జీవించువాడును కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఈ శరీరమందు నేను జీవించున్న ఈ జీవితము నన్ను ప్రేమించిన క్రీస్తు యేసునందలి విశ్వాసము మూలంగా జీవిస్తున్నానని చెప్తూ ఎన్నో 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 నాకు దర్శనాలు వచ్చినాయి, నేనెన్నో చూశాను. అయితే పూర్తి వ్యతిరేకంగా నా జీవితంలో జరగడం ప్రారంభించింది, ఆరోగ్యం పోయిందని. అయితే అంతకు ముందు అసలు విషయం చెప్పిన, కీర్తనలు ఎందుకు దావీదు దేవునికి హృదయానుసారుడైపోయాడు? దావీదు జీవితం ఎక్కడ చదివినా ఒక ప్యాటర్న్ దొరకదు, ఒక రోల్ మోడల్ దొరకడు, అన్నీ గజిబిజి గజిబిజి గజిబిజిగా ఉంటాయి అన్నీ కూడా. కానీ కీర్తన 27, కీర్తన 23, కీర్తన 100, కీర్తనలు ఈ చూస్తున్నప్పుడు 6:6 అంటాడు, కన్నీళ్లతో నా పడక కొట్టుకుని పోవచ్చును, నీ యొక్క కవిలలో నా యొక్క కన్నీరు, నీ బుడ్డిలో కవిలో అన్నీ రాసేసావని, అన్ని చెప్పేసుకుంటాడండి. నా ప్రాణమా ఎందుకు కృంగి ఉన్నావు, జీవము గల దేవుని దర్శించుటకు, ఆహా సున్నతలేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడో, జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు. అంటే ఎంతగా 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 దేవుని వెతుకుతాడు అని అంటే, దావీదుకి
కుమారుడిగా, అబ్రహాముకి కుమారుడిగా వచ్చిన దేవుడు నువ్వు అడిగింది ఇవ్వలేడా? ఆకాశమంత ప్రేమ, సముద్రమంత సిర, మరి ఆ యొక్క వృక్షాలన్నీ కలముగా, అంటే ఆకాశం పేపర్గా తీస్తే ఆయన ప్రేమ అంత గొప్పదే. మరి ఆకాశం వైపు కన్నులెత్తి చూడు, ఎంత విశాలం ఉందో. ముందుకెళ్తున్నావా? మూయబడిందా? ఎడం పక్కన కుడి పక్కన మూయబడిందా? వెనక్కి వెళ్ళలేవా? ఆకాశమే నీ హద్దు కావాలా? నీ వైపు, నా వైపు చూడు, నా దగ్గర అన్నీ ఉన్నాయని ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు. నా జీవితంలో నెరవేరింది. నా కోసము 10 సంవత్సరాలు బేస్మెంట్ తెరిచి నిత్యము దేవుని సన్నిధి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి. దేవుడు 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 అంటే పిచ్చి అందరికీ, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి తెలుసు. వాక్యం వింటున్నా మీకు అర్థమవుతుంది. ఆ విధంగా మీరు దేవుని అడగగలరా? ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవించమని, మీరు దేన్ని అడగాలో, దేన్ని వెతకాలో, దేని కోసం తప్పించుకోవాలో అటువంటి కృప వీరికి అనుగ్రహించమని యేసు శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి పంపించండి. మీకు నచ్చుతున్నాయంటే కామెంట్స్ పెట్టండి, అక్కడ నేను పెడుతున్నాను. మీకోసం నేను ప్రార్థిస్తున్నాను, అందరినీ చూస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. క్రిస్మస్ వచ్చేస్తుంది, 25 వెళ్ళిపోతుంది. గాడ్ బ్లెస్ యు ఆల్.